దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాము. మీరు కూడా చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. సరిపోతుంది. చదవబడినటువంటి ఈ మాట ఒక సంఘానికి లేఖగా పంపబడింది. ఆ సంఘము పేరు సార్దీస్. సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి లేఖ రాసి పంపిస్తూ ఉన్నారు. గత వారమున మనము ఒక చక్కటి మాటను చదివాము. ఒక వ్యక్తి రక్షింపబడటానికి, ఆ వ్యక్తి రక్షణలోనికి రావటానికి క్రియలు అవసరం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అవసరం లేదు, కానీ విశ్వాసమే అతన్ని రక్షింపజేస్తుంది అన్నటువంటి మాటను మనం చదువుకున్నాము. ఈ వారమున దేవుని యొక్క దూత చేత ఒక చక్కటి లేఖ సంఘమునకు రాయబడినటువంటి మాటల్లో నుంచి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అన్నటువంటి మాటను ధ్యానించబోతూ ఉన్నాం. పోయిన వారమున క్రియలే అవసరం లేదు అని చదివినటువంటి మనము ఈ వారమున చావనయున్నటువంటి వాటిని సరిచేసుకో, చూసుకో, నీ క్రియలు దేవుని ఎదుట మంచిగా లేవు అని చెప్పబడుతున్నటువంటి దానికి కాస్త వైరుధ్యముగా కనబడుతున్నట్లే ఉంటుంది. కొంచెము మనం ధ్యానపూర్వకంగా ఈ మాటలను చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ముందుగా ఈ యొక్క సార్దీస్లో ఉన్నటువంటి సంఘ పరిస్థితిని వివరించిన తరువాత ఈ మాటలను మనం చదువుకొని సంఘము ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అన్నటువంటి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్దీస్ అనేటువంటి ఈ పట్టణము లిడియా అనేటువంటి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటిదిగా మనకు కనబడుతూ ఉంది. లేదంటే లుదియాకు రాజధానిగా మనకు ఈ ప్రాంతము కనబడుతూ ఉంటుంది. ఈ లిడియా అనేటువంటి ఈ ప్రాంతము పర్పుల్ కలర్ ఉంది కదా, పర్పుల్ కలర్, ఆ కలర్ని తయారు చేసేటువంటి ఒక దేశం అన్నమాట. దీనిలో నుంచే చాలా వర్తకం జరిగేది. పాతకాలంలో రాజులు ఉన్నటువంటి కాలంలో పర్పుల్ డ్రెస్ వేసుకోవటం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని తెలిపేటువంటిదిగా కనిపించేది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని మొక్కలతోనూ ఆ తరువాత సముద్ర తీరంలో ఉన్నటువంటి షెల్స్తోనూ మిక్స్ చేసి దాన్ని పర్పుల్ కలర్గా తయారు చేసేటువంటి వారు. సో ఈ లిడియా అనేటువంటి ఈ ప్రాంతము, లేకపోతే సార్దీస్ అనేటువంటి ఈ ప్రాంతము మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎత్తైనటువంటి ఒక శిఖరం మీద కట్టబడినటువంటి ప్రాంతముగా ఈ సార్దీస్ కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, జాగ్రత్తగా ఉండు అని ఎందుకు రాశారో ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండు అని దేవుడు ఎందుకు రాయించారో అర్థం చేసుకోవాలి అంటే, ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం కొన్ని లోతైనటువంటి సత్యాలను తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అది అర్థమైతే దేవుడు దేనికి హెచ్చరిస్తూ ఉన్నారు సంఘాన్ని అన్నటువంటి మాట స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఈ మనం చదువుకున్నటువంటి ఈ సార్దీస్ అనేటువంటి పట్టణము, లేకపోతే మనం చూస్తున్నటువంటి ఈ సంఘము నిర్మించబడినటువంటి ప్రాంతము హెర్మిస్ అనేటువంటి నది తీరమున ఏర్పడినటువంటి ఒక ఎత్తైన కొండ మీద కట్టబడినటువంటి ఒక ప్రాంతం అన్నమాట.
ఈ కొండ లేకపోతే ఈ ప్రాంతము దరిదాపుగా సీ లెవెల్కి 1500 అడుగుల ఎత్తులో కట్టబడి ఒక చక్కటి బండ మీద ఏర్పరచబడినటువంటి ప్రాంతముగా ఈ సార్దీస్ అనేటువంటి ఈ పట్టణము కనబడుతూ ఉంటుంది. ఎత్తైన శిఖరం మీద ఉన్నటువంటి దీని మీదకు పైకి ఎక్కాలి అంటే ఒకటే మార్గం ఉంటుంది, ఆ మార్గం గుండానే వెళ్ళాలి. ఇక ఎలాగూ వచ్చి ఆ మార్గం గుండా కాకుండా మరొక ప్రాంతంలో నుండో లేకపోతే మరొక ప్లేస్ నుండో వచ్చి ఈ పట్టణాన్ని జయించటం అనేటువంటిది అసాధ్యం. అందువలన ఇక్కడ ఉంటున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజు చాలా ధీమాగా నాకేమీ కాదు, నేను ఎలా అయినా సరే క్షేమంగా భద్రంగా ఉంటాను అన్నటువంటి చక్కటి నిర్ణయంతో విర్రవీగుతున్నటువంటి పరిస్థితిని అని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రీసస్ అనేటువంటి రాజు నివసిస్తూ ఉన్నాడు. సుమారుగా క్రీస్తు శకం 546వ సంవత్సరంలో కోరేషు అనేటువంటి ఆ రాజు, లేకపోతే సైరస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో, కోరేషు అనేటువంటి రాజు ఇతని మీదకు దండయాత్ర చేశారు. శీతాకాలం వచ్చింది, ఇక యుద్ధం చేయటం ముగించాలి అన్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సార్దీస్లో నివసిస్తున్నటువంటి రాజు కోరేషు వెళ్ళిపోతారు అని చాలా బద్ధకంగా ఒక రకమైనటువంటి అలసత్వంతో లేకపోతే నాకేమీ కాదు అనేటువంటి గుండె నిబ్బరంతో ఆయన ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేయడానికి కూడా తన యొక్క జనాంగాన్ని సన్నద్ధం చేయకుండా, తన యొక్క సైన్యాన్ని సిద్ధపరచకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే పోతారులే, వాళ్ళు ఏమీ మనల్ని చేయలేరు అన్నటువంటి పరిస్థితిలోనికి ఆయన వచ్చి ఏం చేయడం ప్రారంభించారంటే రిలాక్స్ అవటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇలా రిలాక్స్ అవటం ప్రారంభించారో ఈ కోరేషు దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు ఆ పైన ఉన్నటువంటి ఈ 1500 అడుగుల పైన ఉన్నటువంటి శిఖరాన్ని ఈ పట్టణాన్ని ఎలా స్వాధీనపరుచుకోవాలి అనడానికి ఒక చక్కటి ప్లాన్ను సిద్ధపరిచి ఆ సైనికులు పైకెక్కడానికి ఒక మార్గాన్ని కనుగొని పైన ఉన్నటువంటి రాజుకు తెలియకుండా, రిలాక్స్ అవుతున్నటువంటి రాజుకు అర్థం కాకుండా కింద నుంచి ఒక మార్గాన్ని సిద్ధపరిచి సైనికులందరూ వెళ్ళి ఆయన్ను చుట్టముట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. చుట్టముట్టిన వెంటనే ఇక పైన ఉన్నటువంటి రాజు యుద్ధం చేయటానికి కూడా సన్నద్ధంగా లేని పక్షమున వెంటనే ఆయన చేతులెత్తేసి కోరేషుకు రాజ్యాన్ని అప్పగించి ఇక తన రాజు పదవి నుంచి తప్పుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది చరిత్ర. ఎందుకు ఈ పట్టణానికి, ఈ సార్దీస్లో ఉన్నటువంటి పట్టణానికి జాగ్రత్తగా ఉండు అని ప్రభువారు రాస్తూ ఉన్నారు అంటే అక్కడ నివసించినటువంటి రాజు ఎంత సిద్ధంగా లేరో ఆ విషయాన్ని ఒక్కొక్కసారి గుర్తు చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు జరిగినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా తెలియపరచవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి సంఘానికి చెప్తూ ఉన్నారు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, జాగరూకుడివై ఉండు అన్నటువంటి మాటను ప్రభువారు రాస్తూ చాలా కఠినంగా వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సంఘపు దూతకు రాస్తూ ఏమన్నారంటే 7 నక్షత్రములను చేత పట్టుకుని అని రాశారు. 7 అనేటువంటిది సంపూర్ణ సంఖ్యగా మనకు కనబడుతూ ఉంది. అంటే నన్ను ఎవరూ గెలవలేరు, నేనే అధికమైనటువంటి స్థానంలో ఉన్నాను, నేనే ఎత్తైనటువంటి శిఖరం మీద ఉన్నాను, నన్ను జయించువారు లేరు, నేను చెప్పినటువంటిదే శాసనం అని ఆలోచించుకున్నటువంటి ఓ సార్దీస్ మహారాజు ఎలా అయిపోయాడో, ఏమైపోయాడో, ఆయనకైనా పైన ఉన్నటువంటి ఒక రాజు ఉన్నారు, ఆయన నిర్ణయించినటువంటిదే ఈ లోకంలో జరుగుతూ ఉంది అని చెప్పటానికి 7 ఆత్మల కలిగినటువంటి దేవుడు రాయించు మాటను నువ్వు గైకొనాలి ఓ సార్దీస్ పట్టణమా, ఓ సార్దీస్లో ఉన్నటువంటి సంఘమా అని రాస్తూ 2వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను స్పష్టముగా సంఘానికి రాయించినటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక అని మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా క్రియ అనేటువంటిది అవసరమా అంటే
ఒక వ్యక్తి రక్షింపబడటానికి క్రియలు అవసరము లేదు, కానీ రక్షింపబడిన తరువాత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రియలే అతని యొక్క పరిపూర్ణతను సమర్థవంతంగా చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయాలి అని భావిస్తూ ఉన్నాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఒకసారి గమనించాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని చదువుతూ ఉన్నాం. ఇక్కడ చూడండి, పోయిన వారం మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగమందు విశ్వాసము ఒక వ్యక్తిని రక్షిస్తుంది అని మనం అర్థం చేసుకున్నాం. విశ్వాసము ఒక వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించింది, విశ్వాసము ఒక వ్యక్తిని రక్షణలోనికి సాల్వేషన్ ఇచ్చింది అని అర్థం చేసుకున్నాము. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ పని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ క్రియ ఒక వ్యక్తిని రక్షించడానికి అవసరము లేదు అని కూడా తెలుసుకున్నాము. ఇక్కడ యాకోబు గారు రాస్తున్నటువంటి మాట ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. సార్దిస్ సంఘానికి కూడా దేవుడు రాస్తూ ఉన్నారు ఏమని, నీ యొక్క క్రియలు ఏమవ్వలేదు, సంపూర్ణమైనవిగా కనబడట్లేదు, నీలో క్రియలే నాకు కనబడట్లేదు అని సంఘానికి రాస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము క్రియలు. ఎందుకు క్రియలు అవసరము, క్రియలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, క్రియలు సంఘములో ఎలా ఉండాలి అన్నటువంటి మాటలను తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చూడండి, ఒక వ్యక్తి రక్షింపబడటానికి, ఒక వ్యక్తి పాపము నుంచి విముఖుడు కావటానికి, ఒక వ్యక్తి తనున్నటువంటి పాపపు స్థితిలో నుంచి రక్షింపబడటానికి ఆ వ్యక్తి ఏ క్రియ చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, ఏ విశ్వాసము, యేసుక్రీస్తు అనేటువంటి ఆ మహాదేవుడు, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్య స్వరూపమై ఉన్నటువంటి దేవుడు ఈ లోకములోనికి వచ్చి నా కొరకు రక్తమును కార్చి నన్ను ఈ లోకములో రక్షించటానికి తన ప్రాణమును పెట్టి, తను ప్రాణం పెట్టినటువంటి ఆ మరణములోనే నేను కూడా మరణించి ఆయన ఎలా పునరుద్ధానుడై తిరిగి లేచారో ఆయనతో పాటే నేను కూడా లేపబడ్డాను అన్నటువంటి విశ్వాసము ఆ వ్యక్తిని రక్షిస్తుంది, ఆ వ్యక్తిని నీతిమంతునిగా చేస్తుంది, ఆ వ్యక్తిని యథార్థవంతునిగా చేసింది, ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ చదువుతున్నటువంటి విషయము క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఒక వ్యక్తి రక్షింపబడినటువంటి తరువాత, ఒక వ్యక్తి దేవునిలోనికి వచ్చినటువంటి తరువాత, ఒక వ్యక్తి దేవునిలో స్థిరపడినటువంటి తరువాత ఆ వ్యక్తిలో ఫలము పొందటం లేకపోతే ఫలించటం అనేటువంటిది కనిపించాలి. అది ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసిలోనూ ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూడాలి. సార్దిస్ సంఘానికి కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నారు. ఓ సార్దిస్ సంఘమా, నీలో క్రియ నాకు కనబడట్లేదు అంటే నీలో ఫలించేటువంటి తత్వము నీలో నాకు కనిపించట్లేదు. దేనిలో ఫలించాలి? దేనిలో అంటే విశ్వాసములో ఫలించాలి, ప్రేమలో ఫలించాలి. ఇంకా రకరకాలైనటువంటి మాటలను మనము గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తూ ఉంటాము. చూడండి, వాటన్నిటిలోనూ ఫలించాలి. అందుకనే యాకోబు గారు కూడా ఇక్కడ స్పష్టమైనటువంటి మాట రాశారు. ఏమని రాస్తూ ఉన్నారంటే చూడండి, 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అని మాట్లాడుతూ ఉన్నారు. సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము ఏమైంది? నిష్ఫలమైనది. అది ఫలభరితమైనటువంటిది కాదు, ఫలించనటువంటిదిగా కనబడుతూ ఉంది. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారు? దేవుడు ఏదైనా సరే పరిపూర్ణమైనటువంటిదిగా చేయాలి అని ఇష్టపడుతూ ఉంటారు. పరిపూర్ణతను చూసేటువంటి దేవుడిగా మన దేవుడు కనిపిస్తూ ఉంటారు. ఆదికాండంలో కూడా ఒక్కొక్క పని చేసినటువంటి తరువాత అది మంచిది అని ఆయన
చూచెను, అది మంచిది అని ఆయన చూచెను, అది మంచిదగునట్లుగా ఆయన చూచెను అన్నటువంటి మాటలను మనం చదువుతూ ఉంటాం. దేవుడు చేసేటువంటి పని ఏదైనా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. మంచిదాన్నే ఆయన తన తలంపుల్లో నుంచి తీసుకుని వచ్చి మానవునికి అందించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి రక్షణ పొందినటువంటి తరువాత, ఒక వ్యక్తి మారు మనసు పొందినటువంటి తరువాత, ఒక వ్యక్తి నూతన మనసును ధరించుకున్నటువంటి తరువాత ఆ వ్యక్తిలో ఉండవలసింది ఏంటంటే క్రియలు ఉండాలి. ఆ వ్యక్తి మారు మనసు పొందటానికి క్రియలు అవసరం లేదు. ఒక వ్యక్తి మారు మనసు పొందటానికి క్రియలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఉచితముగా తన యొక్క కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన ఉచితముగా ఆయన యొక్క రక్తమును మన కొరకు కార్చి ఉన్నారు. ఆయన ఉచితముగా మనలను ఆయనలోనికి నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నేను యోర్దాను నదిలోకి వెళ్తాను, ఒక్కసారి మునుగుతాను, నా పాపాలన్నీ తొలగిపోతాయి, నేనేదో ఒక మునిగేటువంటి పని చేయాలి అనడానికి అవకాశము లేదు. అలాంటి పని, అలాంటి క్రియలు చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే దేవుడే తన యొక్క రక్తమును మన కొరకు కార్చి ఆయన కృపలో మనలను విశ్వాసము చేత నీతిమంతులుగా ఎంచి ఉంచారు. దాన్నే పోయిన వారం మనం చదివాము. చూడండి, దాన్ని అర్థం చేసుకుంటూనే మనము మరి క్రియలు అనేటువంటివి ఎంత ప్రాముఖ్యమైనవో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ రక్షింపబడినటువంటి వ్యక్తి, ఈ మారు మనసు పొందినటువంటి వ్యక్తి, ఈ నూతన పరచబడినటువంటి వ్యక్తి, దేవునిలో కట్టబడినటువంటి ఈ వ్యక్తి ఎలా మార్చబడాలి, ఎలా తీర్చదిద్దబడాలి, ఎలా ఉండాలి అంటే ఇతను ఫలించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఉండాలి అన్నటువంటి మాటనే వివరిస్తూ ఉన్నారు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలోనే ఇంకా కొంచెం లోతైనటువంటి మాటలను చదవటానికి ప్రయత్నం చేద్దాం. తరువాత మన పితరుడైనటువంటి అబ్రహాము ఏమన్నారు? మన పితరుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చెప్పి చూడండి, 23వ వచనం చదువుతున్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం ఎక్కడ నెరవేరింది అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం. చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను. ఏం జరిగింది ఇక్కడ? యెహోవాను నమ్మిన ధ్యానాన్ని బట్టి అబ్రహాము గారు ఎలా అయ్యారు? నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డారు. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు భక్తుడైనటువంటి యాకోబు గారు కూడా. యాకోబు గారు ఏమంటున్నారు? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ఎలా లేఖనం నెరవేర్చబడింది? ఆయన నమ్మికను బట్టి ఆయన నీతిమంతుడిగా నెరవేర్చబడ్డారు. అక్కడితో ఆగలేదు అబ్రహాం గారు. ఆయనలో ఉన్నటువంటి క్రియలను కూడా చూపించడానికి ఇష్టపడ్డారు. ఏ క్రియ? ఒక వ్యక్తి నమ్మి రక్షింపబడి దేవునిలో కట్టబడి మారు మనసు పొందినటువంటి దాని తరువాత ఒక్కొక్క ఫలాన్ని అనేక మందికి పంచటానికి, సమృద్ధిలోనికి వచ్చేటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూపించడానికే ఆయన ఇష్టపడ్డారు. 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాం ఇప్పుడు. విశ్వాసము అతని క్రియతో కూడి కార్యసిద్ధి కలగజేసెననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి కార్యసిద్ధి జరగాలి అంటే, లేకపోతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కనపరచాలి అంటే ఏం కావాలండి? ఇప్పుడు క్రియ అనేటువంటిది అవసరమై ఉన్నది. అంటే ఆ వ్యక్తి రక్షింపబడినటువంటి తరువాత, ఆ వ్యక్తి మారు మనసు పొందినటువంటి తరువాత, ఆ వ్యక్తి దేవునిలో నడిపించబడినటువంటి తరువాత ఆ వ్యక్తిలో ఏముండాలంటే ఫలించేటువంటి, విశ్వాసమును చూపించేటువంటి తత్వము కనిపించాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామా నేను నీకు ఇచ్చినటువంటి నీ ఏకైక కుమారుణ్ణి ఏం చేయమన్నారు? నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అని చెప్పారు. దీనికన్నా ముందు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు. నేను నీకు చూపించినటువంటి ప్రాంతానికి నువ్వు వచ్చినట్లయితే
నిన్ను ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాం గారికి. ఎటు నడవాలో తెలియదు. కుటుంబాన్ని అంతా ఎలా పోషించాలి అది కూడా తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తున్నారో తెలియదు, ఏ పని చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరన్నా అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలో కూడా తెలియదు. అయినా సరే దేవుడు చెప్పారు అన్నటువంటి ఏకైక మాటను బట్టి ఆయన మీద విశ్వాసముంచి విశ్వాసముతో ప్రయాణమును ప్రారంభించారు. అది విశ్వాసము. అందును బట్టే దేవుడు అతన్ని ఎలా ఎంచారు? నీతిగా ఎంచారు, నీతిమంతునిగా ఎంచారు. ఇప్పుడు పరీక్షా కాలంలోనికి తీసుకొచ్చారు దేవుడు. ఎంత ఫలభరితమైనటువంటి జీవితాన్ని అబ్రహాము జీవించారు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి, నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాం గారు 100 సంవత్సరాలకు పుట్టినటువంటి బిడ్డయ్యా, ఇప్పుడా నేను నా కుమారుణ్ణి తీసుకొచ్చేది? నా ఇంట్లో నా భార్యకు తెలిస్తే నా మీద ఎంతో పెద్ద యుద్ధం చేస్తుంది, నేను ఇప్పుడు ఇవ్వలేను, నా వల్ల కాదు, ఇప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాను, నా కుమారుడు నాకు చాలా అవసరం అన్నటువంటి మాటలు ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. పూర్వము ఏ విశ్వాసములో ఉన్నారో అదే విశ్వాసములో ఆయన నడిపించబడుతూనే ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కార్యసిద్ధి కావాలి. కార్యములు ఎలా కనిపించాలి అంటే లోక సంబంధమైనటువంటి కార్యాలలోనికి నువ్వు నడిచే వ్యక్తివిగా కాక నువ్వు ఎలాంటి వ్యక్తివిగా ఉండాలంటే మరి ఎక్కువైనటువంటి స్పిరిచువల్ వర్క్స్లోనికి నువ్వు నడిపించబడాలి. ఎలాంటివి? ప్రేమ అనేటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబడాలి. యథార్థత అనేటువంటి పరిస్థితిలోనికి నడిపించబడాలి. విశ్వాసము అనేటువంటి పరిణితిలో పెరగటానికి నువ్వు నడిపించబడాలి. ఇంకా కార్యసిద్ధిని తలంచేటువంటి వాడిగా నడిపించబడాలి. ఇంకా దేవుని యొక్క క్రియారూపంలో ఉన్నటువంటి వాటిని చూపించేటువంటి వ్యక్తిగా, అంటే పూర్వము నేను హింసకుణ్ణు, పూర్వము నేను దోషకుణ్ణు, పూర్వము నేను హానికరుణ్ణు అని చెప్పి ఇప్పుడు ఎలా మారిపోయారంటే దేవుని యొక్క శాంతి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఇక్కడ నుంచి రక్షింపబడినటువంటి తర్వాత నుంచి ఏముండాలి అంటే రక్షణ అనుభవాన్ని చాటేటువంటి వారమై ఉండాలి. మారు మనస్సును చూపిస్తున్నటువంటి వారమై ఉండాలి. అంటే కనపరచమని కాదు. ఒకవేళ మారు మనసు పొందినటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను ఈ పట్టాలన్నీ వేయాలి అనుకున్నటువంటి వ్యక్తి అనుకోండి, దైవ సేవకులు చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మరొకరు పెద్దవారు చూస్తూ ఉన్నప్పుడు పట్టాలు వేస్తున్నట్టుగానో లేకపోతే ఇదేస్తున్నట్లుగానో అదేస్తున్నట్లుగానో కనపరిచేవారుగా కాక ఎలా ఉండాలంటే నిండు మనసుతో దేవుని వెంబడిస్తూ నాకు ఇది ప్రాముఖ్యమైనటువంటిది నేను చెయ్యాలి అనేటువంటి మనస్సు కలిగి చేసేటువంటి మనస్సులోనికి మనం ఏమవ్వాలంటే నడిపించబడాలి. దాన్నే దేవుడు ఇక్కడ ఉన్నటువంటి యాకోబు ద్వారా రాయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘానికి కూడా రాయిస్తూ ఉన్నారు. అదే చెప్తూ ఉన్నారు, నీలో క్రియలు ఏమైపోయినాయి అంటే చచ్చుబడిపోయినాయి. నీలో క్రియలు నాకు కనిపించట్లేదు, అవి సంపూర్ణమైనవిగా నేను చూడలేకపోతున్నాను. నీ క్రియలు దేవుని ఎదుట ఏమైపోయినాయి? సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. అంటే అసంపూర్ణమైనటువంటి దాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, కానీ క్రియల్లో వాటిని కనపరిచేవారుగా వీరి జీవితాలు కట్టుకోవట్లేదు. క్రియల్లో ఉండేవారిగా వీరు కనబడట్లేదు. క్రియారూపకంగా దేవుని ఎదుట కనపరిచేవారిగా వీరు కనిపించట్లేదు. అందుకనే సంఘానికి రాస్తూ ఉన్నారు, క్రియారూపకంగా కూడా మీరేమవ్వాలి? కనిపించాలి. మీరు రక్షింపబడటానికి దేవుని మాట చాలు, దేవుని వాక్కు చాలు, మీ విశ్వాసము చాలు. విశ్వాసములో నడిపించబడినటువంటి తరువాత, విశ్వాసంలో కట్టబడినటువంటి తరువాత నువ్వు ఫలించాలి. దేనిలో ఫలించాలి? ప్రేమలో ఫలించాలి. భార్యను ప్రేమించట్లో, సంఘమును ప్రేమించట్లో, ఇంకా సేవకులను ప్రేమించట్లో, నీకున్నటువంటి బిడ్డలను ప్రేమించట్లో, ప్రతి పరిస్థితుల్లోనూ ప్రేమలో ఎదిగేటువంటి వారమై ఉండాలి. అదే బోధిస్తూ ఉన్నారు. నీలో అది కనపడట్లేదు సంఘమా, నువ్వేం చేయాలో తెలుసా? నాకేమీ కాదు, నేను రక్షింపబడ్డాను కదా, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను అనేటువంటి భ్రమలో ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎలాగైతే నాకేమీ కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ నా మీదకి యుద్ధానికి వచ్చినా నాకు ఏ ఇబ్బంది లేదు అన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో జాగ్రత్త లేనటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు జీవించడానికి ఇష్టపడిపోతూ ఉన్నామేమో అని రాజును గుర్తు చేస్తూ ఉన్నారు. సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు దేవుడు, జాగరూకుడవై. ఎలా?
జాగరూకుడివై జాగ్రత్త కలిగి నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి, నీ క్రియలను కట్టుకోవాలి, యథార్థతలో కట్టుకోవాలి, దేవుని యొక్క ప్రేమలో కట్టుకోవాలి, దేవుని నడిపిస్తున్నటువంటి విధానములో కట్టుకోవాలి, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నటువంటి విధానములో ఆత్మను కట్టుకునేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి అని సంఘానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు తెలుసా? నువ్వు ఆల్రెడీ కొన్ని పోగొట్టుకున్నావు. ఏమైపోయినాయి? ఆల్రెడీ నువ్వు కొన్ని పోగొట్టుకున్నావు. నేను ఒకప్పుడు దర్శనం చూసేవాడిని, ఒకప్పుడు పాటలు బాగా పాడేవాడిని, ఒకప్పుడు నేను కళలు చూసేవాడిని, ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి అక్కడ కార్యాలు జరిగించేవి. కానీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతూ ఉన్నాను. ఏమైపోయిందంటే దేవుని యొక్క విశ్వాసంలో నడిపించబడుతున్న కొలది మెల్లగా అతని యొక్క విశ్వాస జీవితము సన్నగిల్లిపోయింది, క్రియలు సన్నగిల్లిపోయినాయి. ఇక చేయటానికి ఏమీ లేనటువంటి వారిగా తన యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి అసంపూర్ణంగా మార్చబడిపోయి తనకున్నటువంటి పరిస్థితి అంతా ఏమైపోయింది అంటే క్షీణకమైనటువంటి, లేకపోతే క్షీణించిపోయినటువంటి పరిస్థితుల్లోనికి ఆ యొక్క విశ్వాసము నడిపించబడిపోయింది. అందుకని సంఘముతో రాస్తూ ఉన్నారు దేవుడు, నీ విశ్వాసములో నువ్వు లేకపోతే అది సంపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు. నువ్వు క్రియలతో నువ్వు కార్యమును చూపించకపోతే అది సంపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు. సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, నాకున్నటువంటి డబ్బు, నాకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటిది నాకు సరిపోతుంది, నా బిడ్డలకు సరిపోతుంది, ఇదే మాకు చాలు. ఇక సంఘము కానీ, సంఘ క్రియలు కానీ, సంఘములో జరుగుతున్నవి కానీ, దేవుడు బోధిస్తున్నవి కానీ, దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞలు కానీ నేను నెరవేర్చిన అవసరం లేదు. నేను రక్షింపబడ్డాను, నా కుమార్తెలు రక్షింపబడ్డారు, బాప్తిసం తీసేసుకున్నాం, ఇక మాకే ఇబ్బంది లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ దేవుడు. నీ ప్రవర్తన మార్చబడాలి, నువ్వు పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి తెచ్చుకోవాలి. ఏదైతే పోగొట్టుకున్నావో దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సన్నగిల్లిపోయినటువంటి విశ్వాసం గూర్చి, సన్నగిల్లిపోయినటువంటి క్రియలు గూర్చి, సన్నగిల్లిపోయినటువంటి భక్తి విధానమును గూర్చి, సన్నగిల్లిపోయినటువంటి ప్రతి విధానమును దేవుడు గుర్తు చేస్తూ, పోగొట్టుకున్నటువంటి దాన్ని బట్టి నీ క్రియలు దేవుని ఎడల సంపూర్ణంగా కనిపించట్లేదు, నీ క్రియలు సంపూర్ణంగా ఉన్నట్లుగా నువ్వు మార్చబడు. నీకు ఇంకా కొన్ని దాచిపెట్టుకుని ఉన్నావు కదా, కొన్ని ఆల్రెడీ పోగొట్టుకుని ఉన్నావు. దేవుడిచ్చిన వాటిని, దేవుడు నీకు అనుగ్రహించిన వాటిలో కొన్ని ఆల్రెడీ పోగొట్టుకున్నావు. ఇక మిగిలి ఉన్న వాటినైనా నువ్వేం చేయాలో తెలుసా? జాగ్రత్త కలిగి వాటిని భద్రపరుచుకోవాలి. నీ నడాన్ని ఇప్పుడైనా బిగించుకోవాలి, ఇప్పటికైనా కట్టుకోవటం ప్రారంభించాలి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో, నిలిచి ఉన్నటువంటి దాన్నైనా, నా ప్రార్థనా జీవితాన్నైనా, వాక్యపు జీవితాన్నైనా, నేను దేవునిలో నడుస్తున్న విధానాన్నైనా ఇప్పటి నుంచైనా నేను సరి చేసుకుని కట్టుకొని నా క్రియలలో, నా విశ్వాసములో దేవునిలో సంపూర్ణత సాధించేటువంటి వ్యక్తిగా నేనేం చేయాలి? పరిపూర్ణత చెందాలి. అది దేవుడు సంఘానికి బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా ఏమైనా పోగొట్టుకున్నామేమో, ఏదైనా లాస్ అయిపోయామేమో, ఏమైనా విడిచిపెట్టేసేవేమో. దేవుడు మాట్లాడుతున్నారు, మిగిలిన వాటిని శ్రద్ధతో కట్టు, శ్రద్ధతో బలపరుచుకో, శ్రద్ధతో నీ క్రియల ద్వారా దేవుని ఎదుట ఆ కార్యాలను కనపరచు. ఇలాంటి గొప్ప శక్తి, గొప్ప నడిపింపు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.